శ్రీగురు హరి ఓం. సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 187 అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో సూర్యుని కుమార్తె అయినటువంటి తపతి యొక్క వృత్తాంతాన్ని చెప్తున్నారు. తపతి సంవరణల యొక్క ఆఖ్యానం ఇందులో వస్తుంది. నిన్నటి పాఠంలో మనం అర్జునుణ్ణి గంధర్వుడు తాపత్యాన్ని సంబోధన చేయడం జరిగింది. తాపత్య అనేటువంటి సంబోధన వినంగానే అర్జునుడు ఆశ్చర్యపోయి, మేం కుంతీ కుమారులం కౌంతేయులం అనుకుంటున్నానయ్యా, తాపత్యులం ఏమిటని చెప్పి ఈ అధ్యాయంలో ప్రశ్నిస్తున్నాడు ఆశ్చర్యంగా. దానికి ఆ వృత్తాంతాన్ని చెప్తున్నాడు. వాళ్ళెవరో కాదు, అర్జునుడి యొక్క పూర్వీకుల యొక్క గాథని మనం ఇప్పుడు వినబోతున్నాం. కురు వంశానికి కురు మహారాజు యొక్క చరిత్ర ఇది. కౌరవులు అన్నప్పుడు ఈ కురు రాజు అయినటువంటి ఆ మహారాజు యొక్క పూర్వీకుల చరిత్రను మనం ఇప్పుడు వింటున్నాం. కురురాజు యొక్క తల్లిదండ్రులు పుట్టారు. అక్కడి నుంచి వస్తున్నాడు గంధర్వుడు. ఆ వివరాలు చెప్తున్నారు. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఓం నమో వెంకటేశాయ. ఆది పర్వం 187 అధ్యాయం. సూర్యకన్యాయా తపత్యా ఉపాఖ్యానం. ఇది ఉపాఖ్యానం. ఆఖ్యానం పర్వాలలో ఆఖ్యానాలు ఉపాఖ్యానాల్లో ఇది ఒక ఉపాఖ్యానం. చిత్రపరుల ఉపాఖ్యానం. అయితే ఎవరి తపతి అనేటువంటిది వివరంగా వైశంపాయనుడు వారు జన్మేజయ మహారాజుకి వివరిస్తూ, అర్జునుడు అడుగుతున్నాడు ఇక్కడ చిత్రరథుడు అనేటువంటి గంధర్వుడు. ఆ చిత్రరథుడి అనేటువంటి గంధర్వుడి పేరే అగ్నిపర్ణుడు. అగ్నిపర్ణుడు ఓడిపోవడంతో తన నామధేయాన్ని వదిలేసి రథం కూడా దగ్ధమైపోవడంతో విచిత్రమైనటువంటి రథం కలిగిన వాడుగా చిత్రరథుడు అనేటువంటి పేరును పెట్టుకున్నాడు. ఆ చిత్రరథుడితో పాండవులకి స్నేహం ఏర్పడింది. అంతేకాకుండా నిన్నటి రోజున విశేషమైనటువంటి ఒక అంశాన్ని కూడా మనం ప్రస్తావించుకున్నాం. ఏంటంటే అది ఈ గంధర్వుడు అర్జునుడికి విశేషమైనటువంటి గాంధర్వ విద్యని, చాక్షుషీ విద్య అనేటువంటి ఒక విద్యని చెప్పడం జరుగుతున్నది. తర్వాత ఆగ్నేయాస్త్రం పుచ్చుకోవడం జరుగుతున్నది. ఆ విద్యని తీసుకోవడానికి గంధర్వుడు కూడా అంగీకరించాడు, అర్జునుడు కూడా అంగీకరించాడు. ఇటు పక్కన అటు గంధర్వుడు కూడా ఆగ్నేయాస్త్రం గ్రహించడం, ఆ విషయాలన్నీ కూడా నిన్నటి పాఠంలో మనం ప్రస్తావించుకున్నాం. అలాగే నేటు ఆ విషయాల తర్వాత దాంట్లో అర్జునుడిని తాపత్య అనేటువంటి సంబోధన విని ఆశ్చర్యపోయిన అర్జునుడు, ఇదేమిటి, ఎవరం నేను తాపత్య అంటున్నాడు ఏమిటి అని అడుగుతున్నారు ఇక్కడ అర్జునుడు 2 శ్లోకాలలో. తాపత్య ఇది యద్వాక్యం ఉక్తవానసి మామిహ తదహం జ్ఞాతుమిచ్ఛామి తాపత్యార్థం వినిశ్చితం. యద్వాక్యం ఉక్తవానసి, ఏ వాక్యమైతే నువ్వు పలికావో అంతకు ముందు ఏమనంటే తాపత్య ఇది, తాపత్య అనేటువంటి ఏ వాక్యమైతే నువ్వు నన్ను సంబోధించి పలికావో తదహం జ్ఞాతుమిచ్ఛామి, ఆ విషయాలు నేను తెలుసుకోవాలనుకుంటున్నానయ్యా, ఎందుకు పలికావట. తాపత్యార్థం వినిశ్చితం, తాపత్య అనేటువంటి దానికి అర్థం ఏమిటి, వినిశ్చితమైనటువంటి అర్థం, నిశ్చయించబడినటువంటి అర్థం ఏమిటి దానికి అని అడిగితే, అలాగే తపతి నామ కాచైష అంటున్నాడు. తపతి అనేటువంటి ఆవిడ ఎవరు అసలు? ఎందుకంటే ఇందాల కౌంతేయులు కుంతి కుమారుడు కాబట్టి కౌంతేయులు అనే నామధేయం వచ్చింది. మరి తాపత్య అనే పదానికి కూడా తపతి సంతతికి సంబంధించినటువంటి వాళ్ళమే అవుతాం కదా, కాబట్టి ఆవిడెవరు? తపతీ నామ కా చ ఏష, చైష అనే దాన్ని విడదీస్తే చా ప్లస్ ఏష చైష. ఏషా కా, ఈమె ఎవరు అని అర్థం. తాపత్య యత్కృతే వయం, యత్కృతే వయం తాపత్య,
మేము తాపతికి సంబంధించినటువంటి వాళ్ళం ఎలా అవుతున్నాం? కౌంతేయాహి వయం సాధో తత్వమిచ్ఛామి వేదితుం. వయం కౌంతేయాహి, ఇప్పటిదాకా నేను కౌంతేయులమే అని చెప్పి మేము అనుకుంటున్నాం. కుంతీ కుమారులుగానే మాకు అంతవరకే తెలుసు, కౌంతేయులుగానే తెలుసు. కాబట్టి తత్వమిచ్ఛామి వేదితుం. కాబట్టి తత్వం, ఆ తపతికి ఉన్నటువంటి అర్థం ఏమిటి, ఆ ఆవిడెవరు, ఆవిడ సంబంధించినటువంటి వంశం ఏంటి, మేము ఎలా తాపత్యులం అయ్యాము అనేటువంటి వివరాలన్నీ వేదితుమిచ్చామి, తెలుసుకోవాలని కోరుకుంటున్నాను మహాప్రభు అని అర్జునుడు అడిగితే దానికి గంధర్వుడు వివరంగా చెప్తున్నాడు. ఆ గంధర్వుడు చెప్తున్నట్టుగా ఇక్కడ వైశంపాయనుల వారు జనమేజయుడికి చెప్తూ, ఏవ ముక్త స గంధర్వ కుంతీపుత్రం ధనంజయం. ధనంజయం అంటే ధనమును జయించినటువంటి వాడు ధనంజయుడు. 4 దిక్కుల ధనమును జయించి ధర్మరాజుకి, రాజ్య రక్షణకి, రాజ్య స్థాపనకి చక్కగా ఉపయోగపడినటువంటి వాడు ధనంజయుడు. కుంతీపుత్రం ధనంజయం, కుంతీ కుమారుడైనటువంటి ఆ అర్జునుడు ఈ విధంగా అడగగా స గంధర్వ ఏవ ముక్త, ఈ విధంగా పలుకుతున్నాడు గంధర్వుడు. విశ్రుతం త్రిషు లోకేషు శ్రావయామాస వై కథా. ముల్లోకాలలో కూడా సుప్రసిద్ధమైనటువంటి ఒక కథని శ్రావయామాస వినిపిస్తున్నాడు. సుప్రసిద్ధమైనటువంటి ఒక వంశం గురించి ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ. హంత తే కథయిష్యామి కథామేతాం మనోరమాం యథావదఖిలాం పార్థ సర్వబుద్ధిమతాం వర. ఓ పార్థ, ఎప్పుడు కూడా శ్రోతని పొగుడుతూ ఉండాలి, వినేవాళ్ళని పొగుడుతూ ఉండాలి. నాటక లక్షణంలో కానీ కావ్యంలో కానీ ముందుగా ఒక క్లాస్లోకి వెళ్ళి ఒక టీచర్ ముందు క్లాస్ని, ఆ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళని అటెండ్ చేయాలంటే కాస్త పొగడాలి. ఇక్కడ కూడా పార్థుని ఎలా పొగుడుతున్నాడు? సర్వబుద్ధిమత అంబర, బుద్ధిమంతుల్లో వర, వర అంటే శ్రేష్ఠుడైనటువంటి ఓ మహానుభావ గంధర్వుడు పొగుడుతున్నాడు. కథ చెప్తున్నాడు, కథకి ముందు పొగుడుతున్నాడు. యదావదఖిలాం, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను విను ఆయన. కథయిష్యామి కథామేతాం మనోరమాం. ఒక అత్యద్భుతమైనటువంటి కథ, సుందరమైనటువంటి కథ, ప్రసిద్ధి చెందినటువంటి కథని నేను చెప్తున్నాను. ఉక్తవానస్మి ఏన త్వాం తాపత్య ఇది యద్వచః. నిన్ను తాపత్య అనేటువంటి పదంతో సంబోధించడం జరిగింది. ఏ కారణంతో? ఉక్తవాన్ అస్మి, నేను ఆ విధంగా పలికాను. ఏ కారణంతో పలికాను? తత్తేహం కథయిష్యామి శృణుష్వైక మనాభవ. ఏకమనాభవ అంటే ఏకమన అనే పదానికి అర్థం కాన్సన్ట్రేషన్. ఏకాగ్ర చిత్తంతో హాయిగా నేను చెప్పేటువంటి కథని శృణుష్వ, విను నాయన. శృణుష్వ అంటే విన. ఆ కథని, ఆ ఆఖ్యానాన్ని, ఆ కారణాలన్నీ కూడా చెప్తాను. ఏష దివి దిష్ట్యేన దిష్ణ్యేన నాకం వ్యాప్నోతి తేజస ఏతస్య తపతి నామ బభూవ సదృశీ సుత. ఏ పరమాత్ముడైతే, యహ అంటే ఎవరైతే, ఏ పరమాత్ముడైతే తన యొక్క దివ్యమైనటువంటి కాంతులతో, దిష్ణ్యేన దివ్యమైనటువంటి జ్యోతులతో, కాంతులతో, నాకం వ్యాప్నోతి తేజస అద్భుతమైనటువంటి తేజస్సులతో, నాకం వ్యాప్నోతి, నాకము అనే పదానికి అర్థం స్వర్గలోకం. ఆకాశంలోనే ఉంటూ, దిష్ణ్యేన ఆకాశంలోనే ఉంటూ అక్కడి నుంచి తన తేజస్సుతో స్వర్గలోకం వరకు వ్యాపించినటువంటి ఏ పరమాత్ముడైతే ఉన్నాడో ఆ పరమాత్ముని యొక్క కుమార్తె ఈ తపతి నాయన అంటూ చెప్తున్నాడు. ఎవరా పరమాత్ముడు అంటే సూర్య భగవాన్. తన యొక్క తేజస్సులతో, దివ్యమైనటువంటి కాంతులతో ఆకాశం నుండి స్వర్గలోకం వరకు వ్యాపించినటువంటి కాంతులు కలిగి, ఏతస్య తపతి నామ బభూవ సదృశీ సుత. సదృశి అనే పదానికి అర్థం ఏంటంటే ఆయనతో గుణాలలో సమానమైనటువంటి కుమార్తె అని అర్థం. సదృశి అంటే సమానం, ఆయనకి తగినటువంటి కూతురు అని అర్థం చెప్పడం అక్కడ. ఏతస్య తపతి నామ బభూవ, తపతి అనేటువంటి సుతా బభూవ, కుమార్తె ఉంటుంది. ఎట్లాంటి కుమార్తె అంటే సదృశి. ఒక్క పదంతో చక్కటి అన్వయాలను వేస్తూ ఉంటారు కవులు, మహాకవులు, వ్యాసులు. సదృశి అంటే సూర్య భగవానుడితో సమానమైనటువంటి గుణాలు కలిగినటువంటి ఆమె, ఆయన యొక్క కుమార్తె సదృశీ సుత. అయితే వివస్వతో వై దేవస్య, వివస్వత సూర్య భగవానుడు, వైవస్వత అంటాం మనం. వివస్వతో వై దేవస్య సావిత్ర్యవరజా విభో. ఈవిడ ఎవరయ్యా అంటే సూర్యునికి పుట్టినటువంటి సావిత్రి అనేటువంటి కుమార్తె. ఇంకొక కుమార్తె ఉంది సావిత్రి అని సూర్యుడికి. సవిత్ అంటే సూర్యుడు,
ఆ కుమార్తె సావిత్రి. ఆ సావిత్రికి అవరజా విభో, అవరజ, వరజ అనే పదానికి అర్థం ఏంటంటే అక్కడ అవరజ అని ఉంది కదా, దాన్ని విడతీస్తే సావిత్రి అవరజ. దానికి అర్థం ఏంటంటే చెల్లెలు. అవరజ అంటే సావిత్రికి చిన్న చెల్లెలు. ఎవరయ్యా అంటే ఈ తపతి అనేటువంటి ఆవిడ. వివస్వతో వైదేవస్య సావిత్ర్యవరజా విభో విసృతా త్రిషు లోకేషు తపతి తపసాయుత. త్రిషు లోకేషు విసృత. ఈ తపతి చిన్నప్పటి నుంచి కూడా ముల్లోకాలలో చక్కటి గుణాలలో విస్తృత, ప్రఖ్యాతి గణించినటువంటి విధంగా పెరిగి పెద్దదవుతున్నది. తన యొక్క తపసాయుత అంటే తపస్సు చేసుకునేటువంటి చక్కటి లక్షణాలతో ఆ విధంగా కూడుకుని ఆమె యొక్క గుణాలతో ప్రఖ్యాతి గణించింది తపతి. ఈవిడిలో అందంలో ఈవిడిని మించినటువంటి వాళ్ళు ఎవరూ లేరు అని వర్ణిస్తూ ఇక్కడ దేవీ నాసురీ చైవ నయక్షీ నచ రాక్షసీ నాప్సరా నచ గంధర్వీ తథా రూపేణ కాచన. కవులు ఎప్పుడు వర్ణించినా ఒకళ్ళని వర్ణించాలంటే మిగతా వాళ్ళని చులకన చేయాల్సిందే అన్నట్టుగానే ఇక్కడ కూడా ఈమె తగినటువంటి వాళ్ళు ఇక గంధర్వుల్లో యక్షుల్లో ఎవరూ లేరన్నట్టుగా చెప్పేస్తూ ఉంటారు. దేవి దేవి దేవతల్లో ఏ దేవి దేవత కూడా ఈ విధమైనటువంటి సుందరమైనటువంటి తేజస్తో లేరు. దేవి నాసురి, నాసురి పదం పెడితే నా ప్లస్ అసురి రాక్షసుల్లో గాని, నాసురీ చైవ నయక్షీ నచ రాక్షసి యక్షులలో గాని రాక్షసుల్లో గాని అసురుల్లో గాని, నా అప్సరా అప్సరస స్త్రీలలో గాని, నచ గంధర్వి తథా రూపేణ కాచన రూపంలో ఈవిడికి తగినటువంటి వాళ్ళు ఎక్కడ లేరు. తథా రూపేణ ఎవ్వరూ లేరు అటువంటి రూపంతో. అంతేకాకుండా సువిభక్తాన్ అనవజ్జాంగి సువిభక్తాన్ అనవజ్జాంగి స్వసితాయతలోచన స్వాచార చైవ సాధ్వీచ సువేషా చైవ భామిని. ఆవిడ యొక్క రూపాన్ని వర్ణిస్తున్నారు. సువిభక్తాన్ అనవజ్జాంగి చక్కటి కనుబొమలు, చక్కటి సౌష్ఠవమైనటువంటి అందమైనటువంటి శరీర భాగాలు కలిగి, స్వసితాయతలోచన స్వాచార అంతేకాకుండా చక్కటి ఆచారాలతో కూడుకున్నటువంటి ఆవిడ. సాంప్రదాయాలు, ఆచారాలు ఇటువంటివన్నీ కలిగినటువంటి ఆవిడ. సువేషా చైవ భామిని చక్కటి వేషము సాంప్రదాయాలతో ఆకట్టుకునేటువంటి భామిని, లలామ అటువంటి స్త్రీ ఈ తపతి అనేటువంటి ఆవిడ. ఇక్కడ తస్యాహ సదృశం, తస్యాహ సదృశం ఇక్కడ అంటే చాలు, మొదటి అక్షరం అక్కర్లేదు తా అనేది. తస్యా సదృశం కంచిత్ త్రిషు లోకేషు భారత. తస్యాహ సదృశం అంటే ఆమెతో సమానమైనటువంటి స్త్రీ త్రిషు లోకేషు నా. ఇక్కడ నా అంటే ఇక్కడ తా అనే అక్షరం బదులు నా అంటే సరిపోతుంది. ఎవరు లేరని చెప్పడం. త్రిషు లోకేషు ఆవిడతో సమానమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వాళ్ళు ముల్లోకాలలో నా. త్రిషు లోకేషు కంచిత్ త్రిషు లోకేషు భారత నతస్యా అని ఉండాలి. భర్తారం సవితా మేనే రూపశీల గుణశ్రుతై. సవిత అనే పదానికి అర్థం సూర్య భగవానుడు, సవిత శబ్దం. సూర్యుడు ఈవిడ యొక్క రూపగుణాలు పెరిగి పెద్దదవుతూ ఉండటంతో ఆమె యొక్క రూపాలు, గుణాలు, కౌశీల్యాదులు ఇవన్నీ చూసి ఈమెకి తగినటువంటి వరుడు ఎవరు, ఎలా వెతకాలి, ఎవరిని వెతకాలి అనేటువంటి సందేహంలో పడ్డాడు సూర్య భగవానుడు. భర్తారం భర్తగా ఎవరిని తీసుకురావాలి. భర్తారం సవితామేనే ఎట్లాంటి వాడు, రూపశీల గుణశ్రుతై చక్కటి వేద విద్యలని తెలిసినటువంటి వాడు, రూపవంతుడు, గుణవంతుడు, శీలవంతుడైనటువంటి వాడు ఎట్లాంటి వరుణ్ణి తీసుకురావాలి అనేటువంటి భావనలో, ఆలోచనలో పడ్డాడు సూర్య భగవానుడు. ఈ తపతికి తగినటువంటి వరుడి అన్వేషణలో ఉన్నాడు. సంప్రాప్త యవ్వనాం పశ్యం దేయాం దుహితరం తుతాం. సంప్రాప్త యవ్వనం, యవ్వనవతే. యవ్వనం అంటే ఆ కాలంలో 14 ఏళ్ల నుంచి 16 ఏళ్ళు అంతే, ఆ వయసుకు వచ్చింది అనమాట. సంప్రాప్త యవ్వనాం పశ్యం దేయాం దుహితరం తుతాం. వ్యస్త వర్షాం, అదిగో సంవత్సరాలు కూడా ఇచ్చేశారు అక్కడ ఆయనే. ద్వి అష్ట వర్షాం విడతీస్తే ద్వి అష్ట
అంటే 8 రోళ్ళు, ద్వి అంటే 2, అష్ట అంటే 8, 8 రోళ్ళు 16. అది షోడశ వర్షం. ద్వ్యష్టరా ద్వ్యష్టవర్షాంతు తాం శ్యామాం సవితా రూపశాలిని. రూపశాలిని అయినటువంటి శ్యామాం, శ్యామాం అంటే చక్కగా సన్నగా అందంగా ఉన్నటువంటి ఆమెను సూర్య భగవానుడు ఎవరికిచ్చి వివాహం చేయాలి, యవ్వనానికి వచ్చింది అమ్మాయి కూతురు అని చెప్పి అల్లుడి కోసం అన్వేషణ సాగిస్తూ ఎవరా ఎవరా అని చెప్పి భావన చేస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. తగినటువంటి వరుడు నోపలేభే తతశాంతి. చాలా రోజులు ఆలోచించాడు తగినటువంటి వరుడు ఎవరా అని చెప్పి ఆలోచించి తలనొప్పి వచ్చింది తప్ప శాంతిం నా ఉపలేభే, సమస్యకి పరిష్కారం మాత్రం కనిపించక శాంతి లభించలా పాపం సూర్య భగవానుడు కూడా. తపనుడైనటువంటి ఆయన కూడా తపన కలిగేట్టు చేసింది ఈ సమస్య, తాపం కలిగేట్టుగా చేసింది. ఏమిటయ్యా అంటే నా ఉపలేభే తతశాంతి. ఈ ఆలోచనతో ఆయనకి సూర్య భగవానుడికి శాంతి కలగలేదట. నోపలేభే తతశాంతి సంప్రదానం విచింతయన్. చక్కగా ఆలోచిస్తూ తగినటువంటి వాడు ఎవరున్నాడా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఒక ఆలోచన కలిగింది. అథ అధర్క్షపుత్ర, ఈ పదాన్ని విడదీస్తే అథ వృక్షపుత్ర, వృక్షుడు అనేటువంటి మహారాజు ఆయన కుమారుడు ఉన్నాడు కదా అని చెప్పి ఆలోచన కలిగింది. అధర్క్షపుత్ర కౌంతేయ, క్రాంతేయ అని పడింది ఇక్కడ. క్రాంతేయ కురూణాం వృషభో బలి. కురు వంశంలో ప్రధానమైనటువంటి వాడు వృక్షుని యొక్క కుమారుడు వృషభో బలి. సూర్యమారాధయామాసన్ నృపః సంవరణస్తదా. ఎవరయ్యా ఆయన పేరంటే సంవరణుడు అనేటువంటి కుమారుడు ఉన్నాడు. ఈ వృక్షుని యొక్క కుమారుడు సంవరణుడు. అతను సూర్యుని భక్తుడు. సూర్యమారాధయామాస నృపః. ఈ సంవరణుడు అనేటువంటి మహారాజు నిత్యము సూర్య ఆరాధన చేసుకుంటూ ఉండేటువంటి మహారాజు వృక్షుని యొక్క కుమారుడు అతడు ఉన్నాడు కదా, ఇతడైతే తగినటువంటి వాడు కదా అని చెప్పి ఆలోచన వచ్చింది సూర్య భగవానుడు. అర్ధ్యమాల్యోపహారాద్యైర్గంధైశ్చ నియత శుచి నియమైరుపవాసైశ్చ తపోభిర్వివిధైరపి. అనేకమైనటువంటి ఉపవాస నియమాలతో తపోవాస నియమాలు ఏవైతే ఉంటాయో, ఉపవాస నియమాలు ఏవైతే ఉంటాయో వాటి అన్నింటినీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ అర్ధ్యమాల్యోపహారై, అనేకమైనటువంటి భగవంతుని సేవలో అర్చించేటువంటి విధానాలు ఏవైతే ఉంటాయో షోడశోపచారాలలో వాటిని అన్నిటినీ నియత శుచి, ఎక్కడ కూడా వాటిని పొల్లుపోకుండా చక్కగా వాటిని ఆచరిస్తూ క్రమం తప్పకుండా, నియత అంటే క్రమం తప్పకుండా ఒక నియమబద్ధంగా ఆచరించడం, అది కూడా పవిత్రంగా, శుచి శుభ్రం, చాలా పవిత్రంగా అత్యంత నియమాలతో సూర్య ఉపాసన చేస్తున్నాడు ఈ సంవరణుడు అనేటువంటి మహారాజు. నియమై ఉపవాసైశ్చ తపోభిర్వివిధైరం. అనేక రకరకాలైనటువంటి వ్రతాలతో, తపస్సులతో, ఉపవాసాలతో సూర్య ఆరాధన చేసి సూర్య భక్తుడిగా పేరుగాంచాడు సంవరణుడు అనేటువంటి మహారాజు వృక్షుని యొక్క కుమారుడు. శుశ్రూషురణహంవాదీ శుచి పౌరవనందన అంశుమంతం సముద్యంతం పూజయామాస భక్తిమాన్. అంశుమంతం అనే పదానికి అర్థం సూర్య భగవానుడు. అంశుమంతం సముద్యంతం పూజయామాస భక్తివాన్. సూర్యునికి నిరంతరము సేవిస్తూ, సూర్య కిరణాలని కూడా సేవిస్తూ, సూర్యుని ఆరాధిస్తూ అంశుమంతం సూర్య భగవాను సముద్యంతం పూజయామాస భక్తిమాన్. చాలా భక్తి శ్రద్ధలతో నిత్యము పూజిస్తున్నాడు ఆ సంవరణుడు. తతః కృతజ్ఞం ధర్మజ్ఞం రూపేణ సదృశం భువి తపత్యా సదృశం మేనే సూర్య సంవరణం పతిం. ఈ గుణాలన్నీ చూసి సంవరణుడిని తతః కృతజ్ఞం ధర్మజ్ఞం, ఎట్లాంటి సంవరణుడు అనేటువంటివి ఆయన యొక్క విశేషణాలన్నీ చెప్తున్నారు ఇక్కడ వ్యాసుడు. కృతజ్ఞం ధర్మజ్ఞం, కృతజ్ఞతా భావంలో కలిగినటువంటి వాడు, ధర్మజ్ఞుడైనటువంటి వాడు, రూపేణ అసదృశం భువి, భూమి మీద ఇటువంటి సుందరుడు ఇంకెవరూ లేరా అనేటువంటి సుందరాకారుడైనటువంటి వాడు. రూపేణ అసదృశం, సదృశం నా,
భూమి మీద ఇతనితో సమానమైనటువంటి రూపం కలిగిన వాళ్ళు లేకపోతే అట్లాంటి పదం వాడతారు. రూపేణ సదృశం భువి. కాబట్టి ఇట్లాంటి అందగాడైనటువంటి సంవరణుడు, పైగా నాకు భక్తుడైనటువంటి వాడు, అన్ని గుణాలు కలిగినటువంటి వాడు, తపత్యా సదృశం అన్నాడు ఇక్కడ మరి. తపతితో సదృశం, సమానంగా ఈడు జోడు బాగుండేటువంటి అందమైనటువంటి వాడు అని సూర్య భగవానుడే భావించాట. మేనే అనే పదానికి అర్థం భావించుట, తలచుట అన్నట్టు. తపత్యా సదృశం మేనే సూర్య సంవరణం ప్రతి పతిం, సంవరణం పతి. ఈ సంవరణుడే తపతికి సరైనటువంటి భర్త అని సూర్య భగవానుడే భావించాడు. దాతుమైచ్చత్తత కన్యాం తస్మై సంవరణాయతాం. ఆలోచించుకుని కూడా నిర్ణయం తీసుకున్నాడు. దాతుం అంటే ఇవ్వటానికి, సంవరణుడికి ఇవ్వటానికి ఆ కన్యని ఐచ్చత్ మనసులో కోరుకున్నాడు. నృపోత్తమాయ, ఈయన ఎట్లాంటి వాడు అంటే నృప ఉత్తమాయ, రాజులలో ఉత్తముడైనటువంటి వాడు ఈ సంవరణుడు. కాబట్టి నృపోత్తమాయ కౌరవ్య విసృతాభిజనాయ చ, విస్తృత అభిజనాయచ, చక్కటి పేరు ప్రఖ్యాతులు గణించినటువంటి వాడు, కౌరవ వంశంలో జన్మించినటువంటి వాడు, కురువంశంలో నాదుడైనటువంటి వాడు, నృప ఉత్తముడు, రాజులలో ఉత్తమోత్తమైనటువంటి ఖ్యాతి గణించినటువంటి వాడు. ఇట్లాంటి వాడికే నా కన్యనిస్తాను అని నిర్ణయించుకున్నాడు సూర్య భగవానుడు. యథా హి దివి దీప్తాంశు ప్రభాసయతి తేజసా తదా తథా భువి మహీపాలో దీప్త్యా సంవరణో అభవత్. అయితే ఎట్లా పోలుస్తున్నారంటే, యథా దివి, ఏ విధంగా అయితే దివి అంటే పైలోకంలో, స్వర్గలోకంలో, దీప్తాంశు ప్రభాసయతి తేజస, సూర్య భగవానుడు తన యొక్క తేజస్సుతో ఎలా అయితే స్వర్గలోకంలో వరకు చక్కటి ప్రకాశవంతమైన కాంతుల్ని కలిగిస్తున్నాడో, అలాగే భూలోకంలో ఈ మహారాజు తన యొక్క దీప్త్యా, తన యొక్క కాంతులు, కీర్తి అనేటువంటి కాంతులతో ఈ సంవరణుడు భూలోకంలో వ్యాప్తి చేస్తున్నాడు తన కీర్తిని కాంతులతో. తదా భువి మహీపాలో దీప్త్యా సంవరణో అభవత్. అటు సూర్యుడు పైలోకంలో, ఇటు సంవరణుడు భూలోకంలో వాళ్ళ తేజస్సుని అలా అలా వ్యాపింపచేస్తున్నారు అని చెప్పి, ఇతరే మహారాజు అయినటువంటి ఈ సంవరణుడే తపతికి సరైనటువంటి భర్త అని సూర్య భగవానుడు తలచడం జరిగింది. యథార్చయంతి చాదిత్యం ఉద్యంతం బ్రహ్మవాదినః. ఆదిత్యం, సూర్య భగవాను బ్రహ్మవాదులైనటువంటి బ్రాహ్మణులు, దేవతలు, మునులు, బ్రహ్మాది దేవతలు కూడా ఎలా అయితే ఆదిత్యుణ్ణి యథా అర్చంతి, ఏ విధంగా అయితే పూజిస్తారో, మనసులో భావిస్తారో, పూజ్య భావంతో ఎలా అయితే భావిస్తారో, అట్లా సంవరణ మహారాజుని కూడా తథా సంవరణం పార్థ బ్రాహ్మణ అవరజా ప్రజా, అట్లా భూలోకంలో సంవరణ మహారాజుని ప్రజలు గాని, బ్రాహ్మణోత్తములు గాని మొదలైనటువంటి వాళ్ళందరూ పూజిస్తూ ఉంటారయ్యా, కీర్తిస్తూ ఉంటారు. అట్లాంటి వాడు కాబట్టి ఇలాంటి గొప్పవాడైనటువంటి సంవరణుడినే సూర్య భగవానుడు తన అల్లుడిగా చేసుకుందాం అనుకుంటున్నాడు అంటూ గంధర్వుడు అర్జునుడికి ఈ కథనంతా చెప్పుకుంటూ వస్తున్నాడు. మళ్ళీ ఒకసారి ఆ 18 శ్లోకం చూడండి. యథార్చయతి చాదిత్యముద్యంతం బ్రహ్మవాదినః. బ్రహ్మవాదులైనటువంటి వాళ్ళు ఎలా అయితే సూర్యుని ఉపాసిస్తూ, సూర్యుని కీర్తిస్తూ, పూజిస్తూ ఉంటారో, అలా సంవరణుని ఈ భూలోకంలో బ్రాహ్మణులు, ప్రజలు మొదలైనటువంటి వాళ్ళంతా ఆరాధిస్తున్నారయ్యా. అలాగే స సోమమతి కాంతత్వాత్ ఆదిత్యమతి తేజస బభూవ నృపతి శ్రీమాన్ సుహృదామపి. చక్కగా స సోమమతి కాంతత్వాత్, సోమమతి, సూర్య భగవానుడి యొక్క దివ్యమైనటువంటి తేజస్సులు ఏ విధంగా అపారమైనటువంటి దివ్య తేజస్సులు విశ్వవ్యాప్తమవుతున్నాయో, అలాగే ఈ మహారాజు బభూవ నృపతి శ్రీమాన్ సుహృదాం, చక్కటి మహారాజు యొక్క కీర్తితో విశ్వవ్యాప్తమవుతున్నాడు సంవరణుడు మొత్తం అంతా కూడా. ఏవం గుణస్య నృపతే తథా వృత్తస్య కౌరవ. ఓ కౌరవ, ఈ కౌరవ అనేటువంటి సంబోధన ఎవరికంటే వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి వాడిన సంబోధన. ఓ జనమేజయ మహారాజా, లేకపోతే ఇక్కడ అర్జునుడికి కూడా వాడచ్చు ఈ గంధర్వుడు. ఓ కౌరవ, కుంతితనయ. ఏవం గుణస్య నృపతే తథా వృత్తస్య కౌరవ. ఏవం గుణస్య, మహారాజుకు ఉన్నటువంటి ఈ విధమైనటువంటి గుణాలన్నీ కూడా, ఈ విధమైనటువంటి నడవడిక, ఈ ప్రవర్తనని చూసి తస్మై దాతుం మనశ్చక్రే తపతిం తపన స్వయం. తపతిం తపనః స్వయం. తపనః అంటే సూర్య భగవాను, తాపాన్ని కలిగించేవాడు తపనుడు.
అంటే సూర్యుడు మనలో తాపాన్ని, వేడిని కలిగి ఆయన తన కుమార్తె అయినటువంటి తపతిని స్వయంగా తస్మై దాతుం మనశ్చక్రే, ఆ సంవరణుడు మహారాజుకి ఇద్దామని చెప్పి కన్యాదానం చేద్దామని మనసులో భావించుకున్నాడు. భావించుకున్నవాడు పిలిచి ఇవ్వచ్చు కదా, కానీ ఇవ్వలే. అప్పటికి మధ్యలో మీడియేటర్ రావాలి. వశిష్ఠుడు మహారాజు, ఈ మహారాజుని వశిష్ఠుడు కలవటం జరుగుతుంది. అది ఎట్లాగో అనేటువంటి వ్యాసుల వారు కథాభాగంలో వివరిస్తున్నారు. అయితే ఈ సంవరణుడు ఒకసారి వేటకి వెళ్ళటం జరిగింది. అంటే ఇక్కడ నాయకుడు నాయకురాల యొక్క కలయిక జరగాలి వివాహ పూర్వం. అది కూడా చక్కగా ఆ కథాక్రమం ఎలా జరుగుతున్నది అనేటువంటి వివరిస్తున్నారు చక్కగా. సకదాచిదధో రాజా శ్రీమాన్ అమిత విక్రమ, అమిత విక్రమమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి ఈ సంవరణ మహారాజు, రాజాని సంబోధించారు కాబట్టి ఈ సంవరణ మహారాజు కదాచిత్ ఒకప్పుడు చచార మృగయాం పార్థ పర్వతోపవనేకిల, పర్వత ఉపవనేకిల, పర్వతాల పక్కన ఉన్నటువంటి ఉపవనాలలో హాయిగా మృగయార్థం చచార, మృగయార్థం అనే పదానికి అర్థం వేటాడటం కోసం అని చెప్పి సంచరిస్తూ ఉన్నాడయ్యా ఈ మహారాజు. వేటాడుతున్నాడంటే ఈ మహారాజు వెనకాల కొంతమంది మంత్రులు, సైనికులు, బలగము అంతా ఉంటుంది. కాకపోతే ఒక్కొక్కళ్ళు భిన్న భిన్నమైన మార్గాలలో వెళ్తూ ఉండొచ్చు. అలా వేటాడుతూ ఉన్నారు. వేటాడుతూ చరతో మృగయాం తస్య క్షుత్పిపాస సమన్విత, చరతో మృగయాం తస్య, వేటాడుతున్నటువంటి ఆయనకి, ఆయన యొక్క రథానికి ఉన్నటువంటి గుర్రాలు అలసిపోయి క్షుత్పిపాస సమన్విత, క్షుత్ బాధ పిపాస, క్షుద్బాధ అంటే ఆకలికి, పిపాస అంటే దాహం, ఆకలి దాహాలతో సమన్విత కూడుకుని ఉన్నటువంటి బాధపడుతున్నటువంటి ఆయన యొక్క గుర్రాలు మమార రాజ్ఞ కౌంతేయ గిరావ ప్రతిమో హయ, హయములు అంటే గుర్రములు, హయం. ఆయన వేటకి పరిగెత్తి ఎంతో శ్రమతో అలసిపోయినటువంటి గుర్రాలలో ఒక గుర్రం, హయ అనేది ఏకవచనం ప్రయోగించారు కాబట్టి గుర్రాలు 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఒక గుర్రం మాత్రం అలసిపోయి మమార అంటే చనిపోవడం జరిగింది. అక్కడ ఆ వేట సందర్భంలో చనిపోయింది గుర్రం. దేనికయ్యా అంటే క్షుత్పిపాస, ఆకలి దప్పులకి, లేకపోతే సడన్ గా ఏదైనా అనారోగ్యం సంభవించి పాపం ఒక గుర్రం చనిపోవడం జరిగింది. దాంతో ఆయన అక్కడే విడిచిపెట్టేసి, రథాన్ని గుర్రాలని అక్కడే విడిచిపెట్టేసి కాసేపు అలా నడక సాగించాడు ముందుకి. మృతాశ్వర్చనాపర్థ పద్యామేవ గిరో నృపః సమృతాశ్వర్చన అర్చరన్ పార్థ అనేటువంటి అక్కడ సంబోధన ఇచ్చారు మనకి. ఓ అర్జున, ఆ అశ్వాలను అక్కడ వదిలిపెట్టేసి పద్యామేవ గిరౌ నృప, ఆ పర్వతం యొక్క అగ్రభాగానికి అలా వనాలలోకి లోపలికి పద్యాం అంటే కాలినడకని మహారాజు లోపలికి ప్రయాణించాడు. అక్కడ అలా వెళ్తూ ఉండగా దదర్శా సదృశీం లోకే కన్యామాయతలోచన, ఒక కన్యని సహా దదర్శ అంటే చూడటం. ఎలా ఉంది అంటే అసదృశీం లోకే, లోకంలో ఇంతవరకు ఎప్పుడు చూడనటువంటి అత్యద్భుతమైనటువంటి సుందరమైనటువంటి కన్యని, ఆయతలోచనాం కన్యాం అసదృశీం లోకే అసదృశీం దదర్శ, అటువంటి స్త్రీని చూడటం జరిగింది. ఎవరీమే ఇంత సుందరమైన అని చెప్పి స ఏవం ఏకామాసాద్య కన్యాం పరబలార్థనః తస్థో నృపతి శార్దూల పశ్యన్న విచలేక్షణ, కళ్ళార్పకుండా రెప్పలార్పకుండా నృపతి శార్దూల మహారాజు పశ్యన్ తస్థౌ, అలాగే ఆమెను చూస్తూ అలా నుంచుండిపోయాడు, విగ్రహంలాగా నుంచుండిపోయాడు. స ఏవ ఏకామాసాద్య కన్యాం, ఏకామాసాద్య అంటే ఇప్పుడు మహారాజు వెనకాల ఎవరు లేరు, మంది మార్పులు ఎవరు లేరు, ఒక్కడే వెళ్ళాడు ఆమె దగ్గరికి, ఆమె ఒక్కటే ఉంది, ఈయన ఒక్కడే ఉన్నాడు కాబట్టి వేరే బలాలు రక్షణ వ్యవస్థ ఎవరూ లేకుండా ఉన్నటువంటి రాజు ఆమెను కూడా ఒంటరిగా చేరుకుని పశ్చన్ అలాగే చూస్తూ నిలబడిపోయాడు. చలేక్షణ, ఆవిడ ఎవరో కాదు, సూర్యుని కూతురైనటువంటి తపతి. ఆవిడ సుందరమైనటువంటి ఆ రూపాన్ని వర్ణిస్తూ వ్యాసుల వారు ఆ తర్వాత ఆమెతో మాట్లాడినటువంటి సన్నివేశాన్ని చెప్తున్నారు కాసేపు. తర్వాత వీళ్ళిద్దరిని ఎలా కలిపారు, ఎవరు కలిపారు అనేటువంటిది ఈ అధ్యాయం చివరిలో మనం తెలుసుకుంటాం.
ఓం శాంతి శాంతి. మిగతా పాఠాన్ని మనం రేపు ప్రవచించుకుందాం. యదక్షరవదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.